అరేబియా కడలి వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. చూసా బాబాయ్, బాగుంది. నేనైతే తండేల్ మూవీ చూసాం కదా, తండేల్ మూవీ స్టోరీ ప్లాట్ ఏంది, లవ్ స్టోరీ మీద ఫోకస్ చేసిన శ్రీకాకుళంలో ఉన్న మత్స్యకారులు వలస కోసం మన గుజరాత్ వెళ్తారు. అక్కడ ఉన్న సేట్ల ద్వారా పడవల్లో చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తే అనుకోని పరిస్థితుల వల్ల తుఫాన్ దాడి వల్ల పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతారు. అక్కడ పాకిస్తాన్ కి వెళ్లి వీళ్ళని ఎలా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి అక్కడ సర్వే అయ్యి వాళ్ళని పాకిస్తాన్ నుండి ఇండియాకి ఎలా తీసుకొచ్చారు, ఆ స్ట్రగుల్స్ ఏంటి అన్ని ఎగ్జాక్ట్ గా తండేలో పెట్టిన ఎండ్ ఆఫ్ ద పాయింట్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే, అగ్రి విత్ దట్. బట్ అరేబియా కడలి తండేలు చూస్తే ఇదెందుకు అని చాలా మంది చూడలేదు అనుకుంటా, నాకు అర్థమైంది. బట్ నేను మాత్రం అరేబియా కడలి ఆ స్టోరీ ట్రైలర్ చూశాను. బట్ నేను సత్యదేవ్ కోసం, మాక్సిమం సత్యదేవ్ కోసం చూసా. అండ్ ఈ అరేబియా కడలి కూడా స్క్రీన్ ప్రెజెంటర్ అండ్ స్క్రీన్ పే మొత్తం వర్క్ చేసింది మన క్రిష్ జాగర్లమూడి. ఇంకా నన్ను క్యూరియాసిటీ పెంచింది అనమాట అది చూడడానికి. సో ఎలా క్యూరియాసిటీ క్రియేట్ చేసిందో నాకు వెబ్ సిరీస్ చూసాక కూడా అంతే సాటిస్ఫై చేసింది బాబాయ్. ఎందుకంటే చాలా బాగుంది. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఆ మత్స్యకారుల ప్రపంచం మొత్తాన్ని వివరిస్తూ సత్యదేవ్ వాయిస్ వస్తుంది. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ అయితే టాప్ నాచ్, చాలా బాగుంది బాబాయ్. ఆల్మోస్ట్ న్యాచురాలిటీ ఎలా చూపిస్తాడో అలానే, అండ్ స్లాంగ్ కూడా మంచి పట్టు. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా మంది శ్రీకాకుళం వాళ్ళనే తీసుకొని ఆ స్లాంగ్ ని, ఆ మత్స్యకారుల విధి విధానాలు, వాళ్ళు ఎలా సర్వే అవుతుంటారు, వాళ్ళ ప్రపంచం ఏంటి అని మనకు చాలా బాగా వివరించారు. ఇంకోటి, ఈ లవ్ స్టోరీ మీద కూడా అటు ఎక్కువ ఫోకస్ పెట్టలా, ఇటు తక్కువ ఫోకస్ పెట్టలా. ఫ్యామిలీ మధ్యన ఇరికించేసి నీట్ గా తీసుకెళ్లాడు బాబాయ్. ఎక్కువ రోత బుట్టించి డైలాగులు, ఐ లవ్ యూలు ఇవన్నీ పెట్టకుండా స్టోరీని, అటు లవ్ స్టోరీని ఎలా వాడాలో అలా నీట్ గా స్క్రీన్ ప్రెజెంట్ చేశారు. ఎంతని క్రిష్ జాగర్లమూడి కదా, ఆడ పడాలో ఆడే పడిద్ది. అయితే సత్యదేవ్ తో పాటు రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరి బాగా నీట్ గా ఉంది. అండ్ హీరోయిన్ గా ఆనంది చేసింది కదా, ఎక్సలెంట్. ఇక కోర్టు మూవీలో ఉన్నాడు కదా మన కుర్రకారు, ఆ అబ్బాయి ఆనంది వాళ్ళ తమ్ముడుగా చేశాడు. బాగుంది ఓవరాల్ గా అతనికి ఇచ్చినట్టు. ఇక మొత్తం జైలు ఎపిసోడ్ లో ఉన్న ఆ టెక్నికాలిటీ అంతా అక్కడక్కడ కొంచెం జైలు అని మనకు ఫీల్ రాదు. బట్ ఓకే, వెబ్ సిరీస్ కి బడ్జెట్ తక్కువ ఉంటది, కానీ ఆ లెవెల్లో ఆ ఎపిసోడ్స్ జైల్లో ఆర్టిఫిషియల్ గా అనిపించడం అంత ఏం అనిపించలేదు. బట్ షిప్ లో వెళ్తారు కదా చేపల వేటకి, ఆ చేపలు పట్టే విధానం, ఆ వలలు వేసి ఆ చేపలు తీసి వాళ్ళు ఎలా మాట్లాడతారు, అరే బొవ్వు ఎలా తినాలి, అండ్ దాంతో పాటు మార్నింగ్ ఎలా లేయాలి, వాళ్ళు మాట్లాడుకునే విధానం, చేపలు పట్టకపోతే మేమేం చేస్తాం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చాలా నీట్ గా అనిపించింది బాబాయ్. అండ్ సముద్రంలో ఉన్న సీన్స్ కూడా మనకి ఏదో పెట్టాలని పెట్టినట్టు కాదు, చాలా విజువలైజేషన్ చాలా బాగుంది. అండ్ గుజరాత్ లో సేట్లు ఈ మత్స్యకారులను ఎలా మోసం చేస్తారు వీటిని కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ వాళ్ళకి డెన్ను లేదు కదా, అంటే దాన్ని ఏదో పేరు పెట్టి పిలుస్తారు, నేనైతే డెన్ అంటున్నా. ఆ డెన్ను లేకపోవడం వల్లే వాళ్ళు వెలసెళ్ళిపోతున్నారు అనేది కూడా బాగా వివరించారు. అండ్ గవర్నమెంట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఎలా ట్రై చేస్తుంది వాళ్ళతో మనం మాట్లాడే, ఇవన్నీ చాలా బాగా అయితే వివరించారు. అరేబియా కడలి ఓవరాల్ గా వన్ టైం వాచ్ కాదు, బాగానే నీట్ గా చూడొచ్చు. నాకైతే 5th ఎపిసోడ్ వరకు బోర్ కొట్టలేదు. 6th 7th ఎపిసోడ్ లో అక్కడక్కడ కూడా 10-15 నిమిషాలు అయితే కొంచెం లాగ్ అనిపించింది. బట్ 8th ఎపిసోడ్ లో మంచి క్యూరియాసిటీ. ఫైనల్ గా ఒక మంచి మత్స్యకారుల చేపల కుటుంబం పాకిస్తాన్ లో ఇరుక్కుపోతే అక్కడ ఎలా సర్వే అయ్యి వాళ్ళు మనని ఎలా చిన్న చూపుగా చూస్తారు, అక్కడ నుండి మన శ్రీకాకుళంలో ఉన్న ప్రజలు పోరాడి గవర్నమెంట్ తో మాట్లాడి రివర్స్ ఎలా తీసుకొచ్చారు అనేదే స్టోరీ. ఇక్కడ సత్యదేవ్ క్యారెక్టర్ ని బాగా వాడుకున్నారు బాబాయ్, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా బాగుంది. బట్ తండేల్ చూసినాక ఇది అంత ఎఫెక్టివ్ ఉండదు, ఎందుకంటే ఫ్రెష్ అనేది మైండ్ లో రాదు. తండేల్ చూడకపోతే ఇది చాలా ఫ్రెష్ గా అనిపించింది, మంచి హిట్ అయ్యేది అనిపించింది. తండేల్ వల్ల కొంచెం ఇంపాక్ట్, ఒకవేళ అరేబియా కడలి ఫస్ట్ వచ్చి తండేల్ వచ్చిన ఇంపాక్ట్ పడేది. బట్ ఏమైందేమో మనకు తెలియదు. ఓవరాల్ గా అరేబియా కడలి పక్కా కళ్ళు తెరుచుకొని చూడండి, నాకైతే బాగా నచ్చింది. మీ ఒపీనియన్ మీది. బట్ ఓవరాల్ గా చూడాల్సిన మూవీనే. నీట్ గా ప్రజెంట్ చేశారు. తండేల్లో అక్కడక్కడ కొన్ని మెయిన్ పాయింట్లే టచ్ చేశారేమో, దీంట్లో మెయిన్ కాదు, అన్ని ఓవరాల్ గా టచ్ చేశారు అనమాట. సో మీరైతే అరేబియా కడలి వెబ్ సిరీస్ ని ప్రైమ్ లో ఉంది, తప్పకుండా చూడండి బాబాయ్. దాంతో పాటు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని షేర్ చేసి దాంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం.